దేవుని సంఘంలో స్త్రీల యొక్క పాత్ర ఆ అంశంలో మొట్టమొదటి అంశము ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. మొట్టమొదటి యొక్క అంశం ఒక మాట చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-12 వచనాలు. మనకి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మొదట ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. అందులో మనము ఒక 2 వ్యక్తుల్ని నేను తీసుకోవడం జరిగింది. ఆ మొదటి వ్యక్తి ఎవరు అంటే హన్నా. హన్నా వలె ప్రార్థించాలి, పట్టు విడవకుండా. ఓకేనా? మొదటి పాయింట్ ఏంటి? ప్రార్థించే స్త్రీలు. దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంట, హన్నా వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏ విషయాన్ని విడవకూడదు, జరిగేంత వరకు విడవకూడదు. ఆమె పని చేసింది. మనము మామూలుగా 1-2 సార్లు చేసి వదిలేస్తూ ఉంటాం. అలా కాదంట. ఈమె ఏమని ప్రార్థన చేసిందని మనం కనుక ఒకసారి చూస్తే, దేవుని సన్నిధిలో చాలా దుఃఖముతో ఏడ్చుచు ఆమె బహుగా దేవుణ్ణి వేడుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఆమె బాధ కుటుంబంలోనే జరిగింది. ఎవరికి కామన్ అయిపోయింది. ఏంటి కామన్? గొడ్రాలి, ఏమి కాదులే, ఇంతేలే పరిస్థితి. మళ్ళా దీని గురించి కొత్తగా బాధపడాల్సిన అవసరం ఏముంది? కుటుంబ వాదన. కానీ ఈమె అలా తీసుకోవట్లేదు దాన్ని. ఆమె చాలా దుఃఖంతో దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంది. నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నా, ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరికి నేను బాధ పెట్టలేదు, ఎవరిని నిందించలేదు. అయితే నేను వెళ్తా ఉంటే నా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఆమె గొడ్రాలి, ఆమె దగ్గర ఏ మంచి విషయం మాట్లాడకూడదు, ఆమె ఎదురు రాకూడదు, ఆమె కూర్చున్న చోట మంచి కార్యాల్లో కూర్చోకూడదు. ఇలా నా వారు, పొరుగు వారు అందరూ కూడా ఎట్లా పడితే అట్లా నన్ను అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పంచుకుంది హన్నా. మొదట కుటుంబ సభ్యులతో పంచుకుంది ఆమె బాధ, ఆమె దుఃఖాన్ని పంచుకుంది. వాళ్ళకి ఏమనిపించింది అని అంటే, కామన్ అయిపోయింది. అంటే ఎప్పుడు జరిగేటి సంఘటన కొత్త ఏం కాదు కదా అని. కానీ ఆమెకు ప్రతిదినము ఇదేదో నన్ను కొత్తగా హింసిస్తున్నారే, నన్ను బాధ పెడుతున్నారే, నన్ను దుఃఖ పెడుతున్నారే, ఎందుకు నన్ను ఈ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఎందుకు నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఎవరిని దుఃఖ పెట్టలేదు. అప్పుడు ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, నా మనుషులు నా వాళ్ళతో చెప్తే ఇదంతా వేస్ట్, ఇది వ్యర్థం. అసలు చెప్పాల్సిన మనిషి దగ్గర నేను సరిగ్గా చెప్పలేకపోయాను. నా బాధను మనుషుల దగ్గర చెప్పుకుంటా ఉంటే ఒకవేళ వాళ్ళకి బాధ కలుగుతూ ఉంది, ఒకవేళ నవ్వు కలుగుతూ ఉంది, లేదా పట్టించుకోవట్లేదు వాళ్ళు. కానీ నేను అసలైన వ్యక్తిని మర్చిపోయాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నా బాధను ఆయన వింటాడు అని వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ఆమె ఏం చేసిందంట, ప్రార్థన చేస్తా ఉందంట. ఇన్ని రోజులు అందరికీ చెప్పిందామే, తన సొంత వాళ్ళకి బయట అందరికీ చెప్పిందామే. కానీ ఎవరు ఆమెకు మంచిగా ప్రోత్సహించిన వాళ్ళు లేరండి. దినమంతా ఏడవటమే, దినమంతా బాధపడటమే. అప్పుడు ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కార్చి, కన్నీటికి ఒక విలువ ఉంటుంది. మనుషుల దగ్గర కారిస్తే విలువ ఉండదని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళి కన్నీరు కార్చాలనుకుంది? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన మనసును కుమ్మరించింది, తన కన్నీరును కుమ్మరించింది. కార్చలే, ఆమె ఏం చేసింది? కుమ్మరించింది. అంటే కుమ్మరించడం అంటే తనకున్నదంతయు విత్తటం, హృదయంలో ఉన్న బాధ అంతా విత్తటం, చెప్పటం. చాలా దుఃఖంతో దేవుని అడుగుతూ ఉందంట. 11వ వచనంలో ఏమని ఉంది? ప్రార్థన చేయుచు బహుగా ఆమె ఏడ్చింది. తర్వాత సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన ఈ శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. అయ్యా, నీ సేవకురాలు, నేను నీ పని చేస్తున్నాను తండ్రి, నీ సన్నిధానంలో పని చేస్తున్నాను, నీ బిడ్డగా నేను ఉన్నాను. నేను నీతో కాక ఎవరికి చెప్పాలి నా బాధ? నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా?
ఇంకా నేను ఎవరితో మాట్లాడాలి ప్రభువా? ఆమె ఏడ్చుకుంటూ దేవుడు చెబుతున్నటువంటి మాట. అప్పుడు ఆమె ఒక క్లారిటీగా ఒక మాట అడిగింది. ఇది ఎన్నోసార్లు మీకు చెప్పాను నేను. ఏమని అడిగిందంట, ఒక మగ పిల్లను నాకు ఇవ్వయ్యా, వాడిని తల మీద క్షౌరపు కత్తి పడకుండా, రెండవది నీ సన్నిధిలోనే వాడిని పెంచి పోషించి ఇక్కడే నీకు సమర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం దేవునికి ఎంతో ఇష్టమైంది. ఆ తీర్మానం దేవునికి ఎంతో ఇష్టమైంది. అయ్యా, ఇన్ని దినాలు నా పడిన బాధ, శ్రమ చూచి నేను ఊరుకునే ఉన్నాను. మీరు ఎప్పుడైనా అడిగినారు దేవుణ్ణి, నేను ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, నువ్వు చూచి ఊరికే ఉండే దేవుడు కాదే, నాకు సహాయం చేయండి ఎవరైనా అడిగారు? చాలా తక్కువ సందర్భాలండి. ఎంతసేపు మనం ఏంటంటే దీనికి సహాయం చేయి, దీన్ని ఇది చేయి, దాన్ని ఇది చేయని అడుగుతాం. కాదు, నా శ్రమ, నా రోగం, నా బాధ చూసి నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకునే దేవుడు కాదయ్యా. మనం ఇలా అడగాలి. అన్న నేర్పిస్తా ఉంది, ఈ స్త్రీ నేర్పిస్తా ఉంది. ఈ విధంగా స్త్రీలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థించేది మొదలు పెడితే దాని యొక్క ప్రతిఫలం దొరికేంత వరకు విడిచిపెట్టకూడదు. అన్న నేర్పిస్తాను మీకు ఇక్కడ. ఆషామాషికి చేసి వదలొద్దు. నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు అని అన్న ద్వారా ఈరోజు నీకు చెప్తున్నాడు. స్పష్టంగా, ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన నీకు. అంటే నీ ఇంటిలో నువ్వు ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తిని చూడండి. ఆ ద్రాక్షపు గుజ్జును స్త్రీ ఇంట్లో ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండువు. బా, ఎంత అద్భుతమైన మాట! ఎంత సర్దుబాటుతనం కదా స్త్రీలో ఉంటుంది. 1-2% తీసేసేయండి, ఒక 98% ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే సర్దుబాటుతనము. లేకపోయినప్పటికీ ఆ సమయానికి ఏం చేయాలంట? సర్దాలి, సర్దాలి. నాకు ఇదే కావాలి కూర్చొని ఆర్డర్ వేస్తే సంసారం ముందు కొనసాగదు. అందుకే ద్రాక్షపు పళ్ళుతో పోల్చాడు దేవుడు స్త్రీలను. ఇక్కడ హన్న ఏం చేస్తుందంటే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నీ ప్రార్థన ఎంత నెరవేరింది? ఏదో ఆషామాషికి చెప్పి వాళ్ళు ఏంటని కాదు, సమయం పడుతుంది నెరవేర్చబడాలంటే. అంటే నీ విశ్వాసపు పర్సంటేజ్ ఎక్కడైనా ఒకవేళ తక్కువగా ఉందేమో దాన్ని సరిచేయటానికి దేవుడు ఆలస్యం చేస్తాడు అంతే. విడిచిపెట్టడు, జస్ట్ నీ విశ్వాసాన్ని దృఢపరుస్తాడు అంతే. తర్వాత ఏముందంటే అక్కడ, వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఎవరు గమనించారంట? దైవ సేవకుడైనటువంటి ఏలియా గమనించాడు. ఈమె చాలా దుఃఖంలో ఉంది. ఈమె మనసులో చెప్పుకుంటా ఉంది, ఏడుస్తా ఉంది. ఆ మాటను అక్కడ చూస్తే ఆమె నోరు కనిపెట్టుచుండెను అని ఉంది. ఆమె ఏదైతే దేవుని దగ్గర పలుకుతా ఉందో నిశ్శబ్దమైన మాటల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏలియాకు జ్ఞానం ఇచ్చి గమనించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఏలి ఏం చేశాడంట? గమనిస్తూ కూర్చున్నాడంట. 12వ వచనంలో ఏముంది తెలుసా? ఏలయనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనొచ్చుండెను. ఆమె ఏది మాట్లాడుతుందో, ఏది దేవుడితో చెబుతా ఉందో ఏలి జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఈనాటి కాలంలో మనం ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు. స్త్రీలలో బలహీనత ఏంటంటే ఆత్మీయమైన విషయాల కంటే ముచ్చట్లు ఎక్కువ పెడతా ఉంటారు. ఈరోజు దేవుడు నీకు సూటిగా చెబుతున్న మాట ఏంటంటే, ముచ్చట్లు మూసిపెట్టు, దేవుని వాక్యాన్ని కనిపెట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. పనికి రాని వ్యర్థమైనవి మాట్లాడుకొని కూర్చోవద్దు, సమయాన్ని వేస్ట్ చేయొద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రార్థన సమయాన్ని దాన్ని పట్టుకుని మాట్లాడు, కూర్చో. ప్రాముఖ్యమైన వ్యక్తిని నీవు నీ ఇంటికి అని దేవుడు ఊరికి అనలేదు. నీకు వ్యర్థమైనటువంటి ముచ్చట్లు మనకు అనవసరం. వాటి నుండి నీకు ఉపయోగం ఏమీ లేదు. వాటి నుండి నీకు ఉపయోగం లేదు. నీకు ఆరోగ్యం రావాలన్నా, నీకు బలం రావాలన్నా, నీ ఇల్లు బాగుపడాలన్నా, నీ బిడ్డలు బాగుపడాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ సమస్యలు పోవాలన్నా, నీ రోగం పోవాలన్నా, ఏది పోవాలన్నా కూడా మొట్టమొదటిగా కూర్చొని ప్రార్థించాల్సింది ఎవరంట? నేను ఇంతకుముందు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది, ఎక్కువ కుటుంబంలో ఎవరు ప్రార్థనలకు హాజరవుతారంట? స్త్రీలే. ఆదివారం ఆరాధనకి వాళ్ళు వస్తారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తారు, ఏదైనా కూడికి పెడితే వస్తారు. స్త్రీల కూడికి వాళ్ళే, ప్రత్యేకమైన కూడికి వాళ్ళే, పరిచర్యకు వాళ్ళే.
ఎక్కడ ఏ గుడికి జరిగినా కూడా ఎవరు ఉండాలంట? అందరూ స్త్రీలే ఉంటారు. మగడు కొంచెం ఆలస్యంగా ఆలోచన చేస్తే స్త్రీలు ముందుగా ఆలోచన చేస్తారండి దేవుని విషయం. ఫస్ట్ నేను ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుందా? అన్న విడవకుండా చాలా దుఃఖంతో ప్రార్థన చేసింది, నాకు ఇది నెరవేర్చు ప్రభువా, నాకు నెరవేర్చు. ఇప్పుడు అమ్మ నీకు చెబుతున్న మాట ఏంటంటే, నీ ఇంట్లో నీ జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆమె ఎలా ప్రార్థించిందో నువ్వు అలా ప్రార్థించు. ఆమె జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.